వాయిస్ ఆఫ్ గాడ్. ఒక సేవకుడు ఇంకొక సేవకునితో చెప్పినాడు అనంట. ఏమనంటే, ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు తను పలికిన మాట ఏంటిదనంటే, వెన్ వి రీచ్ హెవెన్ మెనీ ఆఫ్ us విల్ బి డిసప్పాయింటెడ్ అన్నట్టు. మెనీ ఆఫ్ us విల్ బి డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ జీసస్. మనం పరలోకానికి చేరినప్పుడు చాలా మంది నిరుత్సాహపడిపోతాం. ఎందుకు వై? మరి అది గొప్ప స్థలము కదా, మంచి స్థలము కదా, అదే శ్రేష్టమైన స్థలము కదా, దేవుడు మనకు వాగ్దానం చేసిన స్థలం. అది సంతోషం ఉంటుంది, సమాధానం. మరి ఎందుకు మనం డిసప్పాయింట్ అవుతాము, ఎందుకు నిరుత్సాహపడతాము అని అంటే, జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే వెన్ గాడ్ షోస్ us వాట్ వాజ్ హిస్ ఒరిజినల్ ప్లాన్ ఫర్ us, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి అసలైన ఉద్దేశం ఏంటనేది దేవుడు అక్కడ వెళ్ళిన తర్వాత, ఆయన ఎదుట నిలబడిన తర్వాత దేవుడు అప్పుడు మనకు చూపిస్తాడు, అసలు ఇది నీ ఎడల నేను కలిగి ఉన్న అసలైన ప్రణాళిక, నీ ఎడల నేను ఆశపడింది, ఇది ఐ ట్రస్టెడ్ యూ, నేను నమ్మిన ఈ విషయంలో, ఇది నేను నీ ఎడల కలిగిన ఉద్దేశము, ఇది నీ ఎడల నేను కలిగిన ప్రణాళిక. దిస్ ఇస్ ద ప్లాన్ దట్ హ్యావ్ ఫర్ యూ. ఈ ప్రణాళిక భూమికి పునాదులు వేయబడక మునుపు, తల్లి గర్భంలో రూపింపబడక మునుపు, ఇదిగో ఇది ఇందుకొరకు నేను సృష్టించిన, ఇందుకొరకు నేను భూమి మీదకి పంపించిన, ఇది అసలు నీ ఎడలను కలిగిన ప్రణాళిక అని అన్నప్పుడు అనంట, దేవుడు చాలా పెద్ద ప్రణాళిక, కానీ మనం జరిగించింది ఇంతనే, చాలా చిన్నది మనం చేసినాము. దేవుడు ఇంత పెద్దది కలిగి ఉంటే నేను చిన్నది మాత్రమే చేసినా, అక్కడ మనం డిసప్పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఒకసారి. అయ్యో నేను అనుకుంది ఇది, కానీ నువ్వు నీది మాత్రమే చేసినావు. అయ్యో నేను అనుకుంది ఇది, నువ్వు నీకు నచ్చిందే చేసినావు. అయ్యో నేను అనుకుంది ఇది, నీకు ఏది ఈజీయో అది చేసినావు. నేను అనుకుంది ఇది, నీకు కష్టం లేకుండా ఏది చేయాలనుకున్నావు అది చేసినావు నువ్వు అని అంటాడు దేవుడు. సరే, రక్షింపబడినాం కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్తాము, కానీ బహుమానాలు మీరు ఆలోచన చేయండి. అందుకే విధేయత అనేది దట్స్ వెరీ డిఫరెంట్ తెలుసా. దేవునికి లోబడడం అనేది, దేవునికి లోబడి ఉండడం అనేది, దేవుని మాట వినడం, అది శ్రేష్టమైనది. ఆలోచన చేయండి. అంటే కదా, సంసోనుకు బలం ఎక్కడ?